మన ఇండియాలో వచ్చిన ఇబ్బంది ఏదన్నా ఉందా అంటే అది ఇండియన్ క్రికెటర్స్ ఎవరైనా సరే కొంచెం మంచిగా పర్ఫామ్ చేశారనుకోండి, వాళ్ళని ఆకాశంలోకి ఎత్తేస్తారు. అదే ప్లేయరు కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనుకోండి, పాతాళంలోకి తొక్కేస్తారు. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు శుభ్మన్ గిల్ విషయంలో కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఫస్ట్ 2 టెస్టులో చూసుకుంటే, అరే ఇంత మంచి కెప్టెన్ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యావరా, అసలు బ్యాటింగ్ పరంగా చూస్తే అసలు ఫస్ట్ 4 ఇన్నింగ్స్లోనే 3 సెంచరీలు కొట్టాడంటే ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ రా, అసలు ఎక్సలెంట్ కెప్టెన్ మెటీరియల్ అని చెప్పేసి అందరూ కూడా పొగిడారు. దాని తర్వాత 3rd టెస్ట్లో అతను ఫెయిల్ అయ్యాడు. దాని తర్వాత 4th టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కాబట్టి మరి 3rd టెస్ట్లో కూడా మనం ఓడిపోయామని చెప్పేసి, అరే ఇతనేం కెప్టెన్ రా, ఇతనేం బ్యాట్స్మెన్ రా, అసలు ఇతను బదులు మరి కరుణ్ నాయర్ని తీసుకుని పోయేదిరా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దీని గురించి రీసెంట్గా మనకి రవిశాస్త్రి కూడా మాట్లాడాడు. అయితే రవిశాస్త్రి అంటుంది ఏంటంటే, ఇప్పుడు 4th టెస్ట్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ కొంచెం నమ్మకాన్ని కోల్పోయినట్టున్నాడు. మరి ఎప్పుడైనా సరే కెప్టెన్కి ఉండాల్సింది నమ్మకం, ఆ నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మ్యాచ్లు గెలిపించేసింది. సో మరి అది శుభ్మన్ గిల్లో కనిపించలేదని చెప్పేసి రవిశాస్త్రి మాట్లాడాడు. అయితే దాని తర్వాత ఇంకొంతమంది అంటుంది ఏంటంటే, శుభ్మన్ గిల్ని కాదు, శుభ్మన్ గిల్ని పక్కన పెట్టేసి దాని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ పోతే పోయింది, ఇది అయిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ని పక్కన పెట్టేసి శ్రేయస్ అయ్యర్ని తీసుకురండి, శ్రేయస్ అయ్యర్ని తీసుకొచ్చిన తర్వాత ఓడీస్కి అలాగే టెస్ట్ క్రికెట్కి అతన్నే కెప్టెన్ పెట్టండి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మరి దీని గురించి మనం మాట్లాడితే శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ కెప్టెన్, సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు మనకి ఐపీఎల్లో కూడా చూసాం కదా, పంజాబ్ కింగ్స్ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు, దాని తర్వాత కేకేఆర్కి ట్రోఫీ అందించాడు. సో అంతకుముందు చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ని కూడా మరి వాళ్ళని కూడా ప్లే ఆఫ్ రేస్లో నిలిపాడు. అయితే మరి ఇదంతా చూసిన తర్వాత సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ కెప్టెనే. కానీ ఇక్కడ శుభ్మన్ గిల్ని తీసేయటం అనే దాని మీదే మనం మాట్లాడాలి. ఎందుకంటే ఏ కెప్టెన్కైనా సరే, మరి ఇప్పుడు చూసుకుంటే మన ఇండియాలో జరుగుతున్న సిరీస్ కాదు కదా, ఇది వచ్చేసరికి ఇంగ్లాండ్లో జరుగుతుంది. సో దాంతోపాటు మరి శుభ్మన్ గిల్కి ఇది ఫస్ట్ టెస్ట్ సిరీస్. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా అతను కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సో మరి నేర్చుకునే విషయంలో ఇటువంటి అపజయాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ ఒక్క సిరీస్, దాని తర్వాత ఇంకో సిరీస్, సో ఈ 2 సిరీసులు చూసి అప్పుడు కూడా మన ఇండియన్ టీం సిరీస్లో గెలవలేని సిచ్యువేషన్ కనుక ఉంటే సో ఆటోమేటిక్గా అప్పుడు తీసుకొచ్చి శ్రేయస్ అయ్యర్నో లేదంటే ఇంకా ఎవరినైనా సరే అప్పుడు పెడితే ఒక అర్థం ఉండేది. కానీ ఇప్పుడే మనం ఆరాటపడిపోయి సో ఇప్పుడు సరిగ్గా మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఇతను కెప్టెన్సీలో అని చెప్పేసి పక్కన పెట్టేస్తే సో దీంట్లో ఎటువంటి మీనింగ్ లేదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.